హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు. ఈరోజు మనం అత్తను జయించిన కోడలు అనే కథ చెప్పుకుందాం. పూర్వం ఒక ఊళ్ళో ఒక యువకుడు ఉండేవాడు. అతనికి పెళ్ళై భార్య కాపురానికి వచ్చింది. కానీ అతని తల్లి పరమ దుర్మార్గురాలై కోడల్ని నానా బాధలు పెట్టేది. ఆఖరికి కడుపు నిండా భోజనం కూడా చేయనిచ్చేది కాదు. వాళ్ళ దొడ్లో కాకరపాదు కాకరపాదు ఉండేది. అత్త రోజూ కాకరకాయలు కోసి తనకు తన కొడుకు సరిపడినంతే వండి కోడలికి ఒక్క ముక్క కూడా దక్కనిచ్చేది కాదు. అసలే కోడలికి కాకరకాయలంటే ఇష్టం. తినేందుకు లేకపోవడం చేత ఈ ఇష్టం రెట్టింపైంది. కానీ ఏం చేస్తుంది? మొగుడుతో మొత్తుకుంటే ఏమీ లాభం లేదు. ఎందుకంటే వాడు వట్టి చవట. తల్లికి ఎదురు చెప్పలేడు. ఇలా ఉండగా ఒకనాడు అత్త ఊళ్ళోనే కాపురం చేస్తున్న కూతురు ఇంటికి బయలుదేరి వెళ్ళింది. ఇదే సమయం అనుకొని కోడలు పాదున ఉన్న కాకరకాయలు కొన్ని కోసి సలక్షణంగా కూర చేసి అన్నం వండుకుంది. అక్కడ కూతుర్ని చూడబోయిన అత్తను వియ్యాలవారు భోజనం కూడా పెట్టకుండా ఇంటికి పంపించేశారు. చేసేది లేక అత్త మళ్ళీ ఇంటికి వచ్చి తలుపు తట్టి కోడల్ని కేక వేసి పిలిచింది. కోడలు పాపం విస్తట్లో అన్నము కూర పెట్టుకుని తినబోతూ ఉండగా అత్త కేక వినిపించింది. కోడలు తన ప్రారబ్ధాన్ని అత్తను తిట్టుకొని విస్తరి ఎత్తి ఖాళీ బిందెలో పెట్టి బిందె సంకన పెట్టుకొని నీళ్ల వెళ్ళి అత్తకు తలుపు తీసి అట్నుంచి అటే నీళ్ల బావికి వెళ్ళింది. స్వర్గానికి అయినా పడేకులు తప్పనట్టు మిట్ట మధ్యాహ్నం వేళ అయినా సరే నీళ్లబావి దగ్గర చాలామంది అమ్మలక్కలున్నారు. వాళ్ళు చూస్తూ ఉండగా బిందెలో ఉన్న అన్నము కూర తాను తిన్నట్టయితే డప్పేసుకొని వాళ్ళు ఊరంతా చాటే మాట నిజం. తన అత్తగారికి కూడా తెలిసే మాట నిజం. అందుకని కోడలు ఆ సమీపంలో ఉన్న అత్తగారి గుడికి వెళ్ళింది. గర్భగుడిలో తలుపు బిగించుకు కూర్చొని బిందెలో నుంచి విస్తరి తీసి కూరన్నం పెద్ద పెద్ద ముద్దలు చేసి దిగమింగింది. ఇది చూసి విస్తుపోయి అమ్మవారు ముక్కు మీద వేలేసుకుని అలాగే ఉండిపోయింది. ఈ సంగతి గమనించకుండానే కోడలు అన్నమంతా తినేసింది. ఆమె బావికి వెళ్ళి బిందెలో నీళ్లు చేదుకొని ఇంటికి తిరిగి వెళ్ళిపోయింది. ఆ సాయంకాలం పూజారి మామూలు ప్రకారం అమ్మవారి గుడికి వచ్చాడు. అమ్మవారు ముక్కు మీద వేలు వేసుకుని ఉండడం చూసి కొయ్య బారిపోయాడు. కొంతసేపటికి ఆ అర్చకుడు స్పృహ తెలుసుకొని గబగబా రాజుగారి దగ్గరికి వెళ్ళాడు. జరిగిందంతా ఆయనకు చెప్పాడు. మహారాజా, ఘోరం, దేశానికి పెద్ద కీడు కలిగింది అన్నాడు పూజారి గాబరా పడుతూ. ఏం జరిగింది అని అడిగాడు మహారాజు. అమ్మవారు ముక్కు మీద వేలేసుకుంది అన్నాడు పూజారి. ఈ వింత చూడడానికి రాజుగారు సకుటుంబ సపరివార సమేతంగా బయలుదేరి వచ్చాడు. ఈ లోపల ఊళ్ళో ఉన్న వాళ్ళంతా గుడి దగ్గర చేరారు. అమ్మవారి ముక్కు మీద వేలు చూసి అందరూ ముక్కు మీద వేలేసుకున్నారు. ఇది నిజంగా దేశానికి చెరుపే. అమ్మవారి ముక్కు మీద నుంచి వేలు దించిన వారికి 1116 ఇప్పిస్తాను అన్నాడు రాజు. ఎందరో ప్రయత్నించారు, కానీ ఏమీ లాభం లేకపోయింది. కోడలు రాజుగారి దగ్గరికి వెళ్ళి అమ్మవారి ముక్కు మీద వేలు తాను దింపిస్తానన్నది. రాజు సరే అన్నాడు. గర్భగుడి తలుపు మూసి బిందె పైకెత్తి అమ్మవారి దగ్గరకు వెళ్ళే మొగుడి చాటు పెళ్ళాలుంటారు, అత్త చాటు కోడళ్ళుంటారు. అమ్మ, నువ్వు ఆడపుట్టుక పుట్టలేదా? ఒకరిని చూసి ముక్కున వేలేసుకునే మాయరోగం ఏంటి? వేలు దించుతావా? బిందెతో నెత్తిన ఒక్కటి పెట్టమంటావా అని అడిగింది. వెంటనే అమ్మవారు ముక్కు మీద వేలు దించేసింది. పూజారికి ప్రాణం కుదుటపడింది. రాజు కోడలికి 1116 పసుపు, కుంకుమ, చీర, రవిక మొదలైనవి ఇచ్చి పంపించాడు. ఇక ఊళ్ళో వాళ్ళు ఇచ్చిన కానుకలకైతే లెక్కే లేదు. అది మొదలుకొని ఊళ్ళో వాళ్ళు అమ్మవారి జాతరలు మాని కోడి పుంజుల్ని, గొర్రె పొట్టేళ్లను కోడలికే ఇచ్చిపోసాగారు. ఇవన్నీ చూస్తున్న అత్తగారికి
కోడలి మీద ఈర్ష్యతో పాటు భయం కూడా పట్టుకుంది. ఆవిడ ఒకనాడు కొడుకుని పిలిచింది. వాడితో రహస్యంగా, నీ పెళ్ళాం మహాశక్తిరా నాయనా, దాంతో నువ్వేం కాపురం చేస్తావు? దానికి కోపం వచ్చిందంటే నిన్ను నన్ను కూడా విరుచుకు తింటుంది అని ఆదుర్దాగా అన్నది. నేనేం చేసేదమ్మా, అది వరకు నాకు నువ్వంటేనే హడలుగా ఉండేది. ఇప్పుడు అది అన్నా సరే హడలుగానే ఉంది అన్నాడు కొడుకు పిచ్చి ముఖం వేసి. కనుకనే మనం యుక్తిగా దాన్ని మారణ హోమం చేసేద్దాం. ఆ తర్వాత నీకు బుద్ధిమంతురాల్ని చూసి మళ్ళీ పెళ్లి చేస్తాను అన్నది తల్లి. నీ ఇష్టం అమ్మా, నువ్వు ఏం చేయమంటే అది చేస్తాను అన్నాడు కొడుకు. ఒకనాడు రాత్రి కోడలు నిద్రపోతూ ఉండగా తల్లి కొడుకులు ఇద్దరూ కలిసి తన చేతులు కాళ్ళు కట్టేశారు. అరవకుండా గొంతులో గుడ్డలు కూకారు. తరువాత ఆమెని ఒక చాపలో చుట్టి శ్మశానానికి తీసుకువెళ్ళారు. కొడుకు శ్మశానంలో దొరికిన పుల్లలు మండలు పోగు చేసి కాష్టం పేర్చాడు. కానీ నిప్పు లేదు. సమయానికి శ్మశానంలో శవం కూడా ఏదీ కాలడం లేదు. నువ్వు ఇంటికి వెళ్ళి నిప్పు పట్టుకురా, నాకు ఈ చీకటంటే భయం అన్నది తల్లి. నేనొక్కడిని వెళ్ళలేను, నాకు కూడా చీకటంటే భయమే అన్నాడు కొడుకు. అయితే నేనే ఎలాగోలా వెళ్ళి తీసుకొస్తాను, నువ్వు మాత్రం కదలకుండా ఇక్కడే ఉండు అన్నది తల్లి. నేనొక్కడిని ఉండలేను, అది కూడా నాకు భయం అన్నాడు కొడుకు. చేసేది లేక ఇద్దరూ కలిసి ఇంటికి బయలుదేరారు. ఆ సమయంలో కోడలు మెల్లగా చేతికట్టు విడిపించుకుంది. చాపలో నుంచి బయటికి వచ్చింది. కాళ్ళకట్లు ఊడదీసుకుంది. ఒక ఈత బొండును చాపలో చుట్టింది. మళ్ళీ ఆ చుట్టను చితి మీద పెట్టి తానొక చెట్టు మీదకి ఎక్కి కూర్చుంది. కొంచెం సేపటికి తల్లి కొడుకులు తిరిగి వచ్చారు. చితి అంటించి వెళ్ళిపోయారు. మరి కాసేపటికి ఇద్దరు దొంగలు ఎక్కడో నగలు బట్టలు డబ్బు దొంగతనం చేసి వచ్చి కోడలు ఎక్కి ఉన్న చెట్టు కింద ఆగి చితి వెలుగులో సొమ్ము పంచుకోవడం మొదలుపెట్టారు. ఆ సమయానికి చెట్టు మీద ఉన్న కోడలు నిద్రమత్తున తూలి ఆ దొంగల మీద దబీమని పడింది. అమ్మో బ్రహ్మరాక్షసి అని దొంగలిద్దరూ శరవేగంతో చెరోదారిన పారిపోయారు. వాళ్ళు వదిలిపెట్టిన నగలన్నీ కోడలు మెళ్ళో వేసుకుంది. ఉన్న చీరల్లో మంచిది తీసి కట్టుకొని తాను కట్టుకున్న చీర విప్పి చితిలో వేసేసింది. మిగిలిన బట్టలు సొమ్ము తీసుకొని తెల్లవారేలోపుగా ఇంటికి పోయి తలుపు తట్టింది. తలుపు తెరిచిన అత్తగారు కోడల్ని చూసి దెయ్యం అనుకొని కెవ్వున కేక పెట్టి పడిపోయింది. కోడలు అత్తకు ఉపచారాలు చేసి ఏదో ఒక విధంగా స్పృహ తెప్పించింది. మీరు భయపడకండి అత్తయ్య, నేను దెయ్యాన్ని కాదు. మీరు తగలబెట్టాక యమదూతలు వచ్చి నన్ను పట్టుకెళ్లారు. యముడు నన్ను చూసి తన దూతలను కోప్పడ్డాడు. అత్తను తీసుకురమ్మంటే కోడల్ని ఎందుకు తెచ్చారు అని అడిగాడు. నేను యమధర్మరాజును బతిమాలాను. మా అత్త ఇక మీదట బుద్ధిగా ఉంటుంది, ఆవిడ ఇప్పుడే తీసుకురాకండి అని. చివరికి యముడు బలవంతాన ఒప్పుకున్నాడు. తర్వాత యముడు ఆయన భటులు నాకు ఈ నగలు బట్టలు పెట్టి మన ఇంటి బయట దిగబెట్టారు. ఇది జరిగిన సంగతి అన్నది. ఆనాటి నుంచి కోడల్ని ఏమైనా అంటే యమదూతలు వచ్చి తనను పట్టుకుపోతారేమో అని అత్తకు తగని భయంగా ఉండేది. అందుచేత ఆమె కోడల్ని చాలా మంచిగా చూడసాగింది. ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, కీప్ వాచింగ్ కొత్తగా చందమామ కథలు.